మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇవాళ. మీరేదన్నా ఒక పని కొత్తగా చేద్దాం అనుకున్నప్పుడు ఆర్ మీ ఫీలింగ్స్ ఏమైనా ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మీ లైఫ్‌లో మీ ఇంట్లో అమ్మో, నాన్నో, అమ్మమ్మ, నానమ్మ, తాత ఎవరో ఒకళ్ళు నలుగురు ఏమనుకుంటారు? ఇప్పుడు ఇవేం వద్దు, ఇవేం చేయొద్దు, ఆపేసేయి. ఖచ్చితంగానే ఉంటారు కదా! ఇలాగ. అంతే వెంటనే ఆ మాట రాగానే ఇంక టాపిక్ క్లోజ్ అయిపోతుంది. ఇంక మనం ఏం చెప్పలేం. సో, వాళ్ళెవరు కూడా మిమ్మల్ని ఏదో ఆపేసేయాలి ఆర్ మిమ్మల్ని ఏదో భయపెట్టేయాలి, లేకపోతే ఇలా చెప్తే మీరు ఆగిపోతారు అని కాదు. లోపల లోపల వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి. సో, ఎవరికి భయపడతారు ఈళ్ళు? నాకు అది అర్థమయ్యేది కాదు. విల్ డూ వన్ థింగ్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురు ఎవరో మనం కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, నేను మిమ్మల్ని క్వెషన్స్ వేస్తాను మధ్య మధ్యలో. సో, మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. అర్థమవుతుందా? ఇది కేవలం ఏదో మీకోసం మాత్రమే కాదు. ఈ మాట మీతోటి ఎవరున్నారో, అంటే ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి మీతో ఎవరున్నారో వాళ్ళ గురించి కూడా. సో, చివరిలో మీకే అర్థమవుతుంది అంతా కూడా. సో, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు చదువుకుంటున్న రోజుల్లో గానీ, లేకపోతే జాబ్‌కి అప్పుడే జాయిన్ అయిన డేస్. సో, మీరు మార్నింగ్ లేచేవాళ్ళు. లేచిన తర్వాత ఫస్ట్‌గా బ్రష్ చేసుకొని రెడీ అవుతుంటే కిచెన్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి కదా! మీ లంచ్ బాక్స్‌ని రెడీ చేయడానికి మీ మదర్ చాలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మీకు కూడా తెలుసు ఇది డైలీ రొటీనే. సో, మీరు బయలుదేరేటప్పుడు ఆ బాక్స్ మీకిచ్చేసి, తినేసేయి మొత్తం అంతా అని చెప్తే, మీరు ఆ వేడిగా ఉన్న బాక్స్ తీసుకొని, బ్యాగ్‌లో పెట్టుకొని బయలుదేరిపోతారు. అయిన తర్వాత మధ్యాహ్నం ఆఫీస్‌కో, లేకపోతే కాలేజ్‌కో వెళ్ళిపోయిన తర్వాత, మీ గ్యాంగ్‌లో ఎవడో ఒకడు అంటాడొచ్చి, "అరేయ్! బయటికెళ్ళి తిందాం పదండ్రా ఈ రోజున. మళ్ళా ప్రతిసారి బాక్సే ఏం తింటాం" అని చెప్పి. సో, మీకు కూడా మైండ్‌లో ఒక థాట్ వచ్చింది. అరేయ్! మార్నింగే కదా బాక్స్ తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు గనక ఈ బాక్స్ బయటికి తీసామంటే అందరూ ఏమనుకుంటాడేంటో, మళ్ళా ఎందుకొచ్చింది అని చెప్పేసి తీసిన బాక్స్ కూడా మీరు లోపల పెట్టి జిప్పేసేస్తారు. జిప్పేసేసి పదండ్రా వెళ్ళిపోదాం అని చెప్పి అందరితో పాటు కూడా వెళ్ళిపోతారు. సో, బాక్స్ సంగతే మర్చిపోతారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బాక్స్ తీసుకెళ్ళి సైలెంట్‌గా కిచెన్‌లో పెట్టేసి, సింక్ దగ్గర పెట్టేసి వచ్చేస్తారు. అప్పుడు ఆవిడ అడుగుతుంది, "ఏం తినలేదా?" అని చెప్పి. లేదు ఆకలే లేదు, నేను బయట తినేసాను ఇవాళ" అని చెప్పి. సో, మళ్ళా నెక్స్ట్ డే గూడా మీరు ఆ రోజు తినలేదు కదా అని చెప్పి నెక్స్ట్ రోజు ఏం చేయడం, ఆపేయడం అలాంటిదేమి ఉండదు. సో, నెక్స్ట్ రోజు కూడా ఆవిడ యూజువల్‌గా ఆ బాక్స్ అనేది ప్రిపేర్ చేయడం, మీకివ్వడం. సో, ఇలా 2, 3 సార్లు ఖచ్చితంగా జరిగే ఉంటుంది గదా! రైట్? సో, ఆ డేస్‌లో, ఆ మూమెంట్స్‌లో మీరెప్పుడైతే ఆ బాక్స్ బయట తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఆ క్వెషన్ అడిగారో, మీ మైండ్‌లో ఏం రన్ అవుతుంది? ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఎవరి గురించి మీరు ఆగిపోయి ఉంటారు? ఒక స్పెసిఫిక్ మనిషి పేరేమైనా గుర్తుందా మీకు? ఒక పేరు అట్‌లీస్ట్. లేదు గదా! ఎవరో కొంతమంది గ్యాంగ్ ఉంది. ఆ టైంలో వాళ్ళ గురించి ఆలోచించారు. ఒక స్పెసిఫిక్ ఫేస్ అంటే మీకేం గుర్తులేదు. రైట్? ఇప్పుడు చిన్న ఇంకొక విషయం చెప్తాను. పోనీ వాళ్ళలో ఒక్క పేరన్నా గుర్తుందా మీకు? ఎవరి గురించి మీరు ఆగిపోయారు ఆ రోజున? ఎవరితో వెళ్లి తిందామని చెప్పి ఆ రోజు బాక్స్ తీయకుండా ఆగిపోయారు? ఒకళ్ళ పేరన్నా గుర్తుందా మీకు? ఓ 1 ఆర్ 2 నేమ్స్ గుర్తుండే ఉంటాయో లేకపోయినా పర్వాలేదు. నో ఇష్యూ. ఫైన్. గుర్తులేకపోయినా పర్వాలేదు కదా! బట్ ఆ మూమెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి. ఆ బాక్స్ తీసుకెళ్ళడం, తినకుండా ఇంట్లో పెట్టేయడం, బయటికి వెళ్లి తినడం, ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి కదా! రైట్? మీరు వదిలేసారు, తినకుండా వదిలేసారు. ఎందుకు వదిలేసారు? మీకిప్పుడు వాళ్ళ పేరు కూడా గుర్తులేనటువంటి కొంతమంది గురించి అప్పుడు ఆ బాక్స్ తినకుండా వదిలేసారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి అక్కడ క్యాంటీన్‌లో కూర్చొని తినకపోతే అని చెప్పి ఆ బాక్స్ తినడం వదిలేసారు. రైట్? మనకైతే ఒక క్లూ దొరికింది. ఆ నలుగురు ఏమనుకుంటారో అనుకుంటూ ఉన్నాం గదా! వాళ్ళకైతే ఇప్పుడు మీ మైండ్‌లో ఫేస్ లేదు. వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు మీకు తెలీదు. రైట్? ఇది సెకండ్ వన్. సెకండ్‌దొచ్చేటప్పటికి ఇది ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటుంది మన లైఫ్‌లో. మనం చాలా పెద్దోళ్ళయిపోయాం, చాలా బిజీ అయిపోయాం. బిజీ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ సర్కిల్, కొలీగ్స్ ఎవరైనా సరే అందరం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం అయిందనుకోండి. మీ గ్యాంగ్‌తో మీరున్నారు, మీ గ్రూప్‌లో మీరున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సడెన్‌గా ఒక ఫోనొచ్చింది. ఫోన్ ఎవరని జెప్పి చూస్తే మీ ఫాదర్ ఫోన్ చేశారు. మీ నాన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మీ మనసులో ఫస్ట్ వెంటనే థాట్ ఏమొస్తుంది? అరే! వీళ్ళందరితో కూర్చొని ఉన్నాం గదా! మాట్లాడుతున్నాం గదా! ఇప్పుడు ఈయనతో ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఏం మాట్లాడాలి? ఏదో ఊరికే చేసుంటారులే అని జెప్పేసి మీరేం చేసుంటారంటే, సైలెంట్‌లో పెట్టేసి, ఒక మెసేజ్ పెట్టేసి, ఇదిగో నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను మళ్ళీ చేస్తాను ఫోను అని జెప్పేసి, ఎందుకంటే అవతల పక్కోడు ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతాడేమో అని జెప్పి. మీ ఫోన్ కాల్ తోటి మీరు గనక ఆ డిస్కషన్‌లో నుంచి బయటికెళ్ళి మళ్ళా జాయిన్ అయితే, వాళ్ళేదైనా కొద్దిగా ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతారేమోనని జెప్పి,
మీరు ఆ ఫోన్ కట్ చేసేసి జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ మీ గ్రూప్లో జాయిన్ అయిపోయారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, అంతా మీ ఇష్టం ఇంకా. ఆ టాపిక్ మీరు దేని గురించి మాట్లాడుకున్నారో ఏందో అంతా అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను మీకు ఇప్పుడు. రైట్, ఆ టైంకి మీ ఫాదర్ మీకు ఎందుకు కాల్ చేసి ఉండాలి? రైట్, ఆయనకి ఏమైనా మీతో ఏమైనా పని ఉందా ఆ టైంకి? లేదు. పోనీ ఆయన ఏదైనా అర్జెంటుగా ఒక పనితోటి లేకపోతే సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పి చేశారు? లేదు. ఊరికే మీరు ఏం చేస్తున్నారు మీకు గుర్తొచ్చారు ఆ టైంకి. మీరు ఏం చేస్తున్నాడు, తిన్నాడా లేడా, వాళ్ళకి మీరు ఒక అమ్మాయి అంటే ఏం తిందా లేదా, పాపం ఈ టైంకి తినేసి ఉండాలి కదా అని చెప్పి, మీరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి జస్ట్ ఊరికే మీరు గుర్తొచ్చి ఆ టైంకి ఫోన్ చేసి సర్లే ఎలా ఉన్నారని చెప్పి అడుగుదామని చెప్పి అనుకుని ఉంటారు. మీకు ఫోన్ చేసే ముందు ఆయన కూడా ఆలోచించుంటాడు. ఇప్పుడు ఫోన్ చేస్తాడు, బిజీగా ఉంటాడేమో, తీస్తాడేమో తీయడేమో అని చెప్పి వాళ్ళు ఆయన కూడా ఒకసారి ఆలోచించి ఉంటారు. బట్ ఈ రకంగా మీకు ఫోన్ చేసే ముందు ఆయన ఆలోచిస్తారన్న విషయం మీకు తెలుసా? మీరు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్ మీరు నేను బిజీగా ఉన్నా నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి పెట్టేసిన తర్వాత ఆయన ఏమనుకుని ఉంటారో ఆయన ఎప్పుడైనా ఒకసారి ఊహించారా? రైట్, ఎందుకంటే మీరు తర్వాత చేస్తా అని చెప్పి పెట్టేశారు కదా, మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదు కదా. ఓకే, పోనీ మీరు ఆ గ్రూప్లో మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు, వాళ్ళతో జోకులు వేసుకుంటూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఎవరైనా సరే మీరు ఏదైనా ఫోన్ చేసినప్పుడే ఇప్పుడు ఎందుకురా మీ ఫాదర్ ఫోన్ చేస్తే ఫోన్ తీసావు అని చెప్పి నిజంగా ఏమైనా అనుకుంటారా? లేదు కదా. బట్ మీరు ఎందుకు ఫోన్ తీసుంటారు? ఖచ్చితంగా ఒకసారి జరిగి ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో కానిచ్చేద్దామని చెప్పి మీరు మీ పనిలో ఉండిపోయారు, ఫోన్ తీయలేదు. రైట్ కదా, వాళ్ళు ఏమనుకోరు, అయినా సరే మీరు తీయలేదు ఎందుకంటే వాళ్ళ ముందర మొహమాట పడో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి అయిపోయారు కదా. సో మీరు 2 నిమిషాలు పక్కకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు, తిరిగి అంతా మామూలుగానే ఉంటుంది. ఎవరు కూడా పెద్ద గమనించేవాళ్ళు కూడా కాదు. మీకు ఫోన్ వచ్చిందని చెప్పి ఎవడు పెద్ద పట్టించుకునేవాడు కూడా కాదు. రైట్, సో అయినా సరే మొత్తానికి మీరైతే తీయలేదు. ఎందువల్ల? ఆ నలుగురి గురించి. సో మనకి సెకండ్ క్లూ కూడా దొరికింది ఇక్కడ. ఎందుకంటే ఆ నలుగురు మీ గురించి అసలు పట్టించుకోరు కూడా. ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత మీ గురించి అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఇంకొక సినారియో చెప్తాను. ఇది ఇంకా కొద్దిగా పెద్దది, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది. మీరు ఏదో ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్నారు మీ ఇంట్లో. ఏదన్నా ఒక కొత్త జాబ్ చేద్దామనో, లేకపోతే కొత్త ఊరికి వెళ్దామనో, లేకపోతే వేరే దేశం వెళ్ళి చదువుకుందామనో, ఆర్ వేరే ఎవరైనా పెళ్లి చేసుకుందామని, ఎవరైనా ప్రేమించాలి పెళ్లి చేసుకుందామని చెప్పి ఏదో ఒక డెసిషన్ చెప్పారు, ఇంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత సో మీకు రకరకాలుగా డిస్కషన్స్ అవుతున్నాయి. మీకు రాత్రి నిద్ర పట్టట్లేదు, రోజు తరబడి దాని గురించి ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందా? ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి చెప్పారు కొంతమంది, వద్దురా ఇలాంటి పనులు చేయొద్దు, అందరూ ఏమనుకుంటారు, ఊళ్ళో మన పరువు ఏం పోవాలి, సో వద్దు ఇలాంటివి చేయొద్దు, నలుగురి గురించి ఒకసారి ఆలోచించాలి ఏదైనా పని చేసే ముందని చెప్పి. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి రకరకాలుగా చెప్పి మీకు చెప్పి ఉంటారు. సో మీరు కూడా అయిపోయి ఉంటారు అక్కడితోటి, ఎందుకు వచ్చిందిరా బాబు ఇదంతా అని చెప్పి. రైట్, ఇప్పుడు ఒక్కసారి ఈ మూమెంట్లో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీ లైఫ్లో జరిగి ఉంటే దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఇంకా మీలో ఉందా అది, అరే అలా చేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి మీకు ఇంకా అనిపిస్తుంది అలా అని చెప్పి కదా. పోదు అది, ఎంతకాలమైనా సరే పోదు, ఇన్నేళ్ళైనా సరే మనతో పాటే ఉంటుంది అది. సో మనం ఆ థాట్ ఎందుకు వదిలేసాం? ఎవరో ఏదో అనుకుంటారు, ఆ నలుగురు ఏదో అనుకుంటారు అని చెప్పి వదిలేసాం. రైట్, సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. సో మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి మీరు అనుకున్న పని వదిలేశారో వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, అంటే మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు? అరే వాడు అప్పుడు అలా చేద్దాం అనుకున్నాడు కదా, వదిలేశాడు కదా, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడని చెప్పి ఎవరన్నా అడుగుతున్నారా మీ గురించి? రైట్, సో దే డోంట్ ఫాలో యూ, దే డోంట్ కేర్ అబౌట్ యూ. రైట్, సో ఇప్పుడు మనకి 3 క్లూస్ అయితే దొరికాయి. ఈ నలుగురు ఏమనుకుంటారో అనే వాళ్ళకి ఫేస్ లేదు, మనకు వాళ్ళ ఫేస్ ఏం గుర్తులేదు. అలానే అట్ ద సేమ్ టైం వాళ్ళేమీ మనం ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం చూడడం లేదు. అలానే వాళ్ళు ఇప్పటికీ మన లైఫ్లో మనల్ని ఏం ఫాలో చేయడం లేదు, మనం ఏ పని సరే వాళ్ళకి అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది మీకు గుర్తుండి ఉంటారు ఆ నలుగురిలో? నాకు నలుగురు కాదు 40 మంది గుర్తున్నారు అలాంటి వాళ్ళంటే గాడ్ ఓన్లీ హెల్ప్ యూ, ఈ కేసులో ఏం చేయలేం. బట్ ఎవరైతే కొంతమంది ఉంటారు కదా, ఇవన్నీ రీకాల్ చేసుకున్న తర్వాత నా లైఫ్లో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నాకు గుర్తులేరు, వాళ్ళ పేరు కూడా నేను చెప్పలేను అనుకుని ఉంటారు కదా. సో మీరు ఎవరి గురించి వదిలేశారు ఆ పనులు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించండి. పోనీ ఆ మూమెంట్లో ఎక్కడున్నారు వాళ్ళు? మీరు ఇప్పుడునే వాళ్ళని డైరెక్ట్గా చూసారా, మీట్ అయ్యారా? లేదు కదా. మరి ఎక్కడ ఉంటారు వాళ్ళంటే? మీ మైండ్లో ఉంటారు, ఇంకెక్కడ ఉండరు వాళ్ళు. అవును కదా. మీరేమనుకుంటుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, మా రిలేటివ్స్ ఏమనుకుంటారు అని చెప్పి రకరకాలుగా అనుకుంటుంటారు కదా. బట్ ఎప్పుడైనా మీ రిలేటివ్స్ కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ ఏమనుకుంటారని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా?
వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు ఏంటో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారేంటో అని చెప్పి వాళ్ళు కూడా అదే అనుకుంటారు ఎగ్జాక్ట్లీ. రైట్? మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. ఎవరి గురించి ఆలోచిస్తారు? మీ గురించి ఆలోచిస్తారు. మీరేమనుకుంటారని చెప్పి ఆలోచిస్తుంటారు. ఇది అర్థమైందా? మీరు వాళ్ళ గురించి ఆగిపోతున్నారు, వాళ్ళేమో మీ గురించి ఆగిపోతున్నారు. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ వాళ్ళ లైఫ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. అంతే కదా, అందరం కింద కూర్చొని చూస్తున్నామంటే ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మనకి ఇంట్లో ఎవరైతే ఈ విషయాలు చెప్తారో, ఆ నలుగురు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఎవరైతే చెప్తారో, ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళేం మన శత్రువులు కాదు కదా. వాళ్ళకి ఎవరు చెప్పుంటారు ఈ విషయాలన్నీ కూడా? వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పుంటారు, వాళ్ళ పై వాళ్ళు చెప్పుంటారు. అవును కదా. రైట్. సో వాళ్ళేమీ మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళకున్నటువంటి భయాన్ని మీకు పాస్ చేస్తున్నారు. వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది, వాళ్ళకి మీ మీద చాలా ఎఫెక్షన్ ఉంది. సో అందరూ ఏమనుకుంటారో అనేటటువంటి ఆ నొప్పి ఏదైతే ఉంటుందో మీ దాకా రాకూడదని చెప్పి వాళ్ళు కూడా చాలా తపన పడుతుంటారు. ఇదే చాలా పెద్ద తేడా అనమాట. జనరేషనల్గా అది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అవును కదా. సో ఈ భయం అనేది ఒక వస్తువులాగా మన ఇళ్లలో ఇలా పాస్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని మన నుంచి మన పిల్లలకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తామా, ఆర్ లేకపోతే ఇక్కడితోటే ఈ రోజుతోటే దీన్ని ఆపేద్దామా? అర్థమవుతుందా మీకు? సో దిస్ ఈజ్ అప్ టు యూ, మీరు చేయగలుగుతారా లేదా అని చెప్పి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మళ్ళా. ఒకవేళ సడన్గా రాత్రి 2 గంటలకు మీకు ఏదైనా అయిందనుకుందాం, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయిందనుకుందాం, ఆ టైంకి మీ గురించి పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ గురించి ఆలోచించండి నిజంగా. అరే వీడికి ఏదో అవసరం వచ్చింది, మనం ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి 2 గంటలకైతే 2 గంటలకు, 3 గంటలకైతే 3 గంటలకు రాత్రి మీ గురించి పరిగెట్టి వెంటనే మీ దగ్గరికి వచ్చి మేము ఉన్నాను, నువ్వు కంగారు పడకని చెప్పేవాళ్ళు మీ లైఫ్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది పేర్లు వచ్చాయి? మీరు ఒకసారి జెన్యూన్గా ఆలోచించండి. ఒకసారి వీడియో పాస్ చేయండి, లేకపోతే ఎంతమంది ఉంటారు నా లైఫ్లో ఇలా అని చెప్పి. ఒక 2-3 ఉంటారా? అంతకన్నా ఎక్కువ ఉన్నారంటే మీరు చాలా లక్కీ పర్సన్. బట్ 2-3 అయితే ఉన్నారు కదా. ఒకవేళ 2-3 ఉన్నారు, కొంతమందికి ఆ 2-3 కూడా ఉండరు. ఒకళ్ళున్నా కూడా చాలా వాడు లక్కీ పర్సనే అనమాట. సో మీకు అనిపించట్లేదా, అరే రే ఏంటి ఇంతమంది ఉన్నారా నా లైఫ్లో, నిజంగా నాకు ఏదైనా అయితే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు అని చెప్పి అనుకుంటుంటారు కదా. బట్ అది చాలా ఎక్కువ. రైట్. సో మీరు ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం బతికారు? అర్థమవుతుందా? మీ గురించి ఎవరన్నా ఏదైనా అయితే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళ కోసమా, లేకపోతే మీరు ఏదైనా పని చేస్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అనుకునే ఆ నలుగురి కోసమా? మీరు ఎవరి గురించి బతకాలి? ఇన్ని ఇయర్స్ ఎవరి గురించి మీరు త్యాగం చేశారు? ఇన్ని ఇయర్స్ ఎవరి గురించి మీరు మీ లైఫ్ని పోస్ట్పోన్ చేసుకున్నారు? ఆ పేరు కూడా చెప్పలేనటువంటి ఆ నలుగురి గురించి మీరు పోస్ట్పోన్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఎంత టైం ఇచ్చి ఉంటారో ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఇంట్లోనే ఉన్నారు చాలామంది. మీకు రోజు ఈ బాక్స్ పెట్టించేవాళ్ళు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మీకు ఫోన్ చేసి కనుక్కునేవాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఆ నలుగురి గురించి ఆలోచించినంతలాగా వీళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? సో ఒకసారి రీథింక్ చేయండి. సో ఒక విషయం చెప్పకపోతే ఖచ్చితంగా ఇది ఇన్కంప్లీట్ వీడియోనే అవుతుంది. ఏమంటే ఇప్పుడు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదంటున్నావు కదా, మరి ఇదేమైనా సెల్ఫిష్నెస్సా? అసలు ఎవరి గురించి ఆలోచించకూడదంటే నో, దట్స్ రాంగ్. అలా చెప్పట్లేదు ఇక్కడ. అలా చేయలేము కూడా, మంచిది కూడా కాదు అలా చేయడం అనేది. ఎందుకంటే మన సొసైటీలో ఉంటున్నాం, మన చుట్టుపక్కల ఒక సిస్టమ్ ఉంది, దాని తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా పక్క వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. రైట్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. కానీ ఇక్కడే ఒక తేడా ఉంది. అదేంటంటే మీ పని వల్ల నిజంగా ఎవరికైనా నొప్పి కలుగుతుందా, ఎవరైనా ఇంపాక్ట్ అవుతున్నారా, అది ఫస్ట్ మీరు ఆలోచించండి. తప్పకుండా ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారు అనేది వేరు, అది వేరు, ఇది వేరు. ఫస్ట్ అది మీరు ఎవరన్నా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఇంపాక్ట్ అవుతుందని ఆలోచించడం అనేది మీ బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆలోచించండి, మీ రెస్పాన్సిబిలిటీ అది. ఈ రెండోది ఉంది చూసారా, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, అది భయం. అది భయం కిందకు వస్తుంది. అర్థమైందా? ఈ బాధ్యత అనేది మిమ్మల్ని ఒక మంచి మనిషిని చేస్తుంది. ఈ భయం ఏదైతే ఉందో, నలుగురు ఏమనుకుంటారనే భయం ఏదైతే ఉందో మిమ్మల్ని ఖాళీ మనిషిని చేస్తుంది. ఏం చేయనివ్వదు, మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా రకరకాలుగా మనసు వేవరింగ్ అయిపోతుంటుంది. చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా అని చెప్పి. సో ఇక్కడి నుంచి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆగండి, ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడగండి. దీనివల్ల నిజంగా ఎవరికైనా నష్టం జరుగుతుందా, ఇంపాక్ట్ అవుతుందా, ఆర్ అందరూ ఏదో అనుకుంటారు, నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి ఒక ఎంబారస్మెంట్ వల్ల నేనైతే ఆగిపోతున్నానా, ఆ భయం వల్ల నేను ఆగిపోతున్నానా అని చెప్పి.
ఈ ఒక్క క్వెషన్‌కి మీకు ఆన్సర్ దొరికిందంటే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో, దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారో, వాళ్ళకి ఒకసారి ఒక కాల్ చేయండి. సరదాగా కూర్చొని కాసేపు మాట్లాడండి. అంతే తప్పితే వాళ్ళకి మీరేదో గొప్పగా చేసేయాల్సిన పనైతే లేదు. సో, ఈ నలుగురి గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి ఏదో మీరు చేయాలనుకుంది మొత్తం అంతా పక్కన పెట్టేయడం, ఇలాంటివి చేసే క్రమంలో మీ గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని మొత్తానికే మర్చిపోవడం, ఇది కొద్దిగా తగ్గించుకుంటూ ఉంటే మనకే చాలా బావుంటుంది. సో, ఈ వీడియో మీకెవరికైతే షేర్ చేయాలని ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఆర్ లేకపోతే మీకే ఇది ఒక రెట్రోస్పెక్టివ్ లాగా, ఒక రిఫ్లెక్షన్ లాగా ఉందంటే ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకొని, మీ జీవితంలో అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకొని, అలాంటి మూమెంట్స్‌లో మీరు ఎవరి గురించి ఆలోచించారు ఆర్ ఎవరి గురించి ఆలోచించాలని చెప్పి ఒక అసెస్మెంట్ చేసుకొని, ఇక నుంచైనా వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి ట్రై చేయండి. సో, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.